శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. ఈ రోజున మీనరాశి జాతకులు తెల్లవారితే మీకు ముమ్మారు జరిగేది ఇది. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా దీవించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అమ్మవారిని ఒక్కసారి తలచుకుంటూ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము. ఈనాడు వీరికి తెల్లవారితే ముమ్మారు కూడా జరిగేది ఇదే అంటున్నారు జ్యోతిష పండితులు. ఏం జరగబోతుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకే అంతా బోధపడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. ఈ రాశి జాతకుల యొక్క గుణగణాల గురించి ముందుగా తెలుసుకుందాము. ఈ రాశి వారికి అందరికీ కూడా అన్ని కష్టాలు, అన్ని రకాల కష్టాలు ఉంటాయి. చాలా కష్టాలు ఎప్పుడూ భరిస్తూనే ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా చాలా బాధలు ఎక్కువగా పరిచయం అయ్యాయి. చిన్న చిన్న విషయాలకు కూడా గుండె బరువు ఎక్కడము, చిన్నతనంలోనే జీవితాన్ని ఎక్కువగా అర్థం చేసుకున్నట్లుగా బాధలు భుజాన వేసుకుని సాగుతుంటారు. సహజంగానే చాలా తెలివైన వారు. తెలివితోటే చాలా వరకు పనులను నమ్మకంతో చేస్తుంటారు. తెలివితేటలతో నమ్మకంగా పనులను చేస్తూ ఉంటారు. చాలా వరకు ఎదుటి వ్యక్తులను గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా ప్రేమించే తత్వం కలిగిన వారు. ఎవ్వరికి ఏ హాని చెయ్యరు. వీరిని కష్టాలు ఎప్పుడూ చుట్టుముడుతూనే ఉంటాయి. ఎవరి విషయంలో కూడా చెడుగా ఆలోచించరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకతవకలు జరగవు వీరి వల్ల. అవతల వ్యక్తికి నా వల్ల బాధ కలగకూడదని ఎప్పుడూ అనుకుంటారు. నమ్మిన వాళ్ల చేతిలో మోసపోయి తలదించిన స్థితికి వచ్చినప్పుడు కూడా వీరికి మాత్రం ఏమిటంటే ఏదో ఒక విధంగా అయినా సరే బాధగా ఉన్నా పర్వాలేదు, ఎదుటి వ్యక్తులు మాత్రం నా వల్ల బాధపడకూడదని చెప్పి అనుకుంటారు. వీరైతే చిన్న చిన్న విషయాలకు బాధపడిపోతుంటారు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటారు. ధైర్యంగా నీతి నిజాయితీతో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిపోయిన రోజులు కూడా లేకపోలేదు. అప్పుడప్పుడు జీవితాన్ని తిట్టి అలాగే పాపం చేసినట్లుగా ఏ జన్మలోనూ ఇలా జరిగిపోయింది అని వీరు ఎంతో బాధపడుతూ ఉంటారు. ఏదైనా పాపం చేశానేమో అన్నట్లుగా దేవుణ్ణి కూడా తిట్టుకుంటూ లోపల హర్షిస్తూ ఉన్నా పైకి మాత్రం చాలా బాధగా ఉంటారు. బాధపడుతూ దేవుణ్ణి నిందిస్తారు. గుండె లోతున ఈ మాటలు ఉంటాయి. వీరి మనసులో అయినా ఏదో ఎక్కడో తెలియని క్షణాల్లో భగవంతుడు ఉన్నాడని చెప్పి సర్ది చెప్పుకుంటారు. తెలియకపోయినా ప్రతి కష్టాన్ని కూడా గమనిస్తూ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని అన్వేషిస్తూ ఉంటారు. వీరి బాధను అర్థం చేసుకోవడం ఎవ్వరి తరము కాదు. అయితే భగవంతుడు ఎప్పుడూ కూడా వీరి చుట్టూ ఉన్నాడని చెప్పి అనుకుంటారు. భగవంతుని యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. మీకు కూడా భగవంతుని అనుగ్రహం ఉంటుంది. కానీ కొన్నిసార్లు పరీక్ష సమయం ఎక్కువగా అనుభవించి భగవంతుని మీద కొన్నిసార్లు అపనమ్మకం కలగొచ్చు. కానీ ఎప్పుడూ భగవంతుని అనుగ్రహం ఉంది అని నమ్మండి. అనుకున్నది జరగకపోవడం విచిత్రం కాదు కదా. మీరు అనుకున్నది సాధించే వరకు నిద్రపోవద్దు. ఇటువంటి మనుషులే వీరు. ఒక తెలివైన ఆలోచన రూపంలో, ఒక ఉపదేశం రూపంలో మీ జీవితం వైపు భగవంతుడు తప్పకుండా సాయం చేసే వారిని పంపిస్తాడు. సాయం చేయాలని చెప్పి చూస్తూనే ఉంటాడు. మీరు ఎప్పుడైనా కానీ ఒంటరిగా కూర్చొని కాసేపు ఆలోచించండి. ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎరిగినప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడారు? ఎవరు, ఏ దైవశక్తి మిమ్మల్ని కాపాడింది? కొన్ని రకాల ప్రమాదాలు, సమస్యల నుంచి కాపాడింది అనేది మీకే అవగతమవుతుంది. కాబట్టి భగవంతుడు మీకోసం ఏదో ఒక వరం ఇస్తూనే ఉంటాడు. మీ అదృష్టాన్ని మలచుకోవడం కోసం ఈ రాశి జాతకులు సహజంగా
చాలా వరకు కూడా ఆలోచనాత్మకమైన మంచి నియమాలు కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక పరంగా భగవంతుణ్ణి ఆరాధిస్తూనే ఉంటారు. పరమేశ్వరుణ్ణి ఎప్పుడూ గమనిస్తూ ఉంటారు. పరమేశ్వరుడే మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాడని తెలుసుకోండి. జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులే కాకుండా భవిష్యత్తులో పడే ప్రమాదాలను కూడా స్వామివారు తొలగిస్తూ ఉన్నారు. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిస్తే మీకే బోధపడుతుంది. మీరు నమ్మిన కొంతమంది అంటే ఏదో ఒక విధంగా ద్రోహం చేసి మిమ్మల్ని బాధ పెట్టినటువంటి క్షణాలున్నాయి. ఆ ద్రోహిని మీరు ఏ విధంగా గుర్తించాలి అనేది తప్పక తెలుసుకోండి. ఇంట్లో ఎప్పుడైనా కానీ ఏదో ఒక విధంగా సమస్యలో సుడిగుండంలో ఉంటే లేదంటే అర్థం కాని చిక్కుముడుల్లో ఇటువంటివి ఏర్పడినప్పుడు మీకు ధైర్యాన్ని ఇచ్చి ఏదో ఒక విధంగా మీకు సహాయాన్ని అందించింది భగవంతుడే అని చెప్పి తెలుసుకోండి. మనుషులు ఎప్పుడు కూడా మంచికి ఉపయోగపడరు. చెడు కోసం చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకరు మీకు కీడు కూడా తలపెట్టారు. కాబట్టి మీకు అంతా మంచి మనుషులే మీ చుట్టూరా మీకు అంతవరకు మంచి మనుషులే చుట్టూరా ఉండేలాగా భగవంతుడు మీకు తోడుగానే న్యాయం చేస్తూనే ఉంటాడు. శత్రువును చూసి భీతిల్లిపోవద్దు. ఈ రోజున మీకు ఒక అవకాశం ముందుకు రాబోతుంది. చాలా రోజుల నుంచి మీరు అనుకున్నటువంటి అవకాశం. అబ్బా, మాకు ఈ పని అయితే బాగుండు, ఈ పని ఎందుకు ఇంత లేట్ అవుతుంది, పెండింగ్లో పడిపోతుంది, చాలాసార్లు అనుకుంటూ ఉంటారు. మేము సక్సెస్ పొందుకోలేకపోతున్నాము, ఈ పని అవ్వడం లేదు అని బాధపడుతూ ఉంటారు కదా. అయితే అటువంటి పని ఈ రోజున సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. దాని ద్వారా మీకు వచ్చే ఆనందం అంతా ఇంత కాదని చెప్పొచ్చు. మనసులో ఏర్పడిన ఆ యొక్క ఆలోచనలు అలాగే నెగటివ్ ఆలోచనలు అన్నీ కూడా పటాపంచలైపోయి మీరు ఆ యొక్క పని పూర్తి చేయడం వల్ల వచ్చిన సక్సెస్ని ఆస్వాదిస్తారు. మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు. కుటుంబంలో మీ యొక్క విజయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పుకొని వారు సంతోషపడతారు. ఈ రోజున మీ మనసులో ఏర్పడేటటువంటి ఒత్తిడి, మానసిక పరమైన ప్రశాంతత చాలా వరకు దూరం అయిపోతాయని చెప్పి బాధపడుతున్న ఈ రాశి వారికి ఈ రోజున మంచి ప్రశాంతమైన వాతావరణ జీవితం పొందుకోబోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు అనుకున్న పనులు సక్సెస్ఫుల్గా చూడడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. చాలా రకాలుగా మీ జీవితం ఈ రోజున మరిన్ని మలుపులు తిరుగుతుందని చెప్పొచ్చు. ఈ సంఘటన ద్వారా ఇలా జరగబోతుంది. ఎందుకంటే కొన్ని పనులు జరగడం, లేదంటే వ్యాపారంలో మంచి లాభం రావడం, 10 రూపాయలు వచ్చే దగ్గర 100 రూపాయలు రావడం, ఇటువంటి లాభాలు ఈ రోజు చూస్తారు. చేతిలో ధనం అనేది పుష్కలంగా ఉంటుంది. పుష్కలంగా ఉండడం కంటే కోటీశ్వరులు అయిపోవడం కాదండి. మీ అవసరాలకు సరిపడా ఒకరి ముందు చెయ్యి జాపడం కానీ, అప్పు తీసుకోవడం కానీ ఈ పరిస్థితులు రాకుండా మీ చేతుల ద్వారా ధనాన్ని పొందుకోబోతున్నారు. అలాగే కష్ట నష్టాలు, సమస్యలు కావచ్చు, ఏదైనా ఒక విషయం గురించి ఈ రోజున సన్నిహితులతో కానీ స్నేహితులతో కానీ చర్చిస్తారు. ఇలా చర్చించడం వల్ల మీ మనసులో ఏర్పడిన దుఃఖం కానీ, లేదంటే ఏదైనా మీ మనసుకు కలిగిన కొంచెం బాధ, ఆ యొక్క విషయాలు వారితో పంచుకుని రిలాక్స్ అవుతారు. దైవబలం నేడు అన్ని విధాలా అండగా ఉండబోతుంది. ఏదైతే కోల్పోయామని బాధపడుతున్నారో తిరిగి భగవంతుడు పునః ప్రసాదించబోతున్నాడు. మీ ముందుకు ఒక మంచి అవకాశం వస్తుందని చెప్పొచ్చు. ఏదో ఒక రూపంలో మనిషి ద్వారాను స్వయాన ఆ స్వామి మీకు ఏదో ఒక విధంగా సాయం అందించడంలో ముందుకు రాబోతున్నాడు. సమస్య కానీ, బాధ కానీ ఈ రోజున పటాపంచలవుతాయని చెప్పొచ్చు. మీపై ఈ రోజున కొంచెంగా ఏదైనా లాభాలు వస్తున్నాయి, రాబోతున్నాయి అని చెప్పి ఎవరికైనా తెలిసినా కొంచెం మనస్సు ప్రశాంతంగా ఉంచుకోండి. వారు సంతోషంగా ఉండరు. అలా ఉంటారని అస్సలు భ్రమపడవద్దు. మీకు వచ్చేది ఏది ఎవ్వరికీ చెప్పొద్దు. ఎదుటి వ్యక్తులకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మీరైతే సంతోషంగా ఉన్నారని. అబ్బో, ఏదో రూపాయి ఉన్నట్టుండి వీడి దగ్గర అని చెప్పి ఎదుటి వ్యక్తులు అనుకుంటారు. దానివల్ల మీకు విపరీతమైన నరదృష్టి, నరఘోష వస్తాయి. ఆర్థిక పరంగా కావచ్చు, ఏదైనా 1 రూపాయి వస్తుందంటే ఎదుటి వాళ్ళు మనపై కుళ్ళు కుతంత్రాలతో ఏడుస్తుంటారు. వీరు బాగుపడుతున్నాడు, వీడికి అంతా వస్తుంది, ఇంత వస్తుంది అనుకుంటారు. అటువంటి నరదృష్టి, నరఘోష మీపై తగలకుండా మీ జీవితంలో ఏ పని కూడాను వీడికి బాగా వస్తుంది, ఇంత వస్తుంది, అంత వస్తుంది అని చెప్పి అనుకుంటారండి. అది నరఘోష, నరదృష్టి. మీపై తగలకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. నరదృష్టి తగిలితే ఏ పని చేయలేము. నలతగా ఉంటుంది. చేసే పనుల్లో ఉత్సాహం ఉండదు. వచ్చే ఆదాయం రాకుండా ఆగిపోతుంది.
అలాగే చివరాఖరకు అనుకున్న పనులు పూర్తి కాకుండా ఆగిపోతాయి. అయితే ఇంకా మనం చెప్పాలంటే ఈ రోజున ఒక స్త్రీ, ముఖ్యంగా ఒక స్త్రీ ఇచ్చేటటువంటి ఏదైనా సలహా కావచ్చు, ఏదైనా మీకు సూచన కావచ్చు, పని మీద వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ ఇచ్చే సలహాలు కావచ్చు, ఇటువంటివి ఏదో ఒక విధంగా ఆ స్త్రీ మీకు ఎదురుగా రావడం, ఈ కారణం చేత మీ జీవితంలో అయితే ఈ రోజు అద్భుతవంతమైన కొన్ని అవకాశాలు తెల్లవారుతూనే తలుపు తడతాయని చెప్పుకోవాలి. ఏదైతే చేయలేమని అనుకుంటూ నిరాశలో ఉన్న మీకు ఈ రోజున గోల్డెన్ డేగా మారిపోతుంది. తెల్లవారుతూనే ఇంటి నుండి బయటకు వెళ్తూనే ఆ స్త్రీ సలహా సూచన ఎంతో ఉపయుక్తంగా ఎదురు కాబోతుంది. ఈ జీవితంలో ఇక సాధ్యం కాదు అనుకున్న ముఖ్యమైన సంఘటన ఈ రోజున ఒకటి సాధ్యపడుతుంది. స్త్రీ కారణంగా ఇదంతా జరుగుతుంది. మీ తల్లి కావచ్చు, సోదరి కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, కూతురే కావచ్చు, మీ కుటుంబంలో ఉన్న స్త్రీల కారణంగా ఈ రోజున మీ జీవితంలో కొంతమేర ఆనందం తాండవిస్తుంది. ఇదంతా పరమేశ్వరుని యొక్క అనుగ్రహమని తెలుసుకోండి. పరమశివుని యొక్క అనుగ్రహం కోసం నిత్యము కూడా శివారాధన చేసుకోండి. పరమేశ్వరుడి దగ్గరుండి మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఆ స్త్రీ రూపంలో ఈ రోజు ఇదంతా సాధ్యమవుతుంది. తప్పుడు మార్గంలో వెళ్ళొద్దు. స్వార్థపూరిత నిర్ణయాలకు తావుని అస్సలు ఇవ్వద్దు. నిత్యము కూడా శివ ఆరాధనతో పాటుగా హనుమంతుని ఆరాధన కూడా చేసుకోండి. హనుమాన్ చాలీసాను నిత్యము పఠించండి. అంతా మంచి జరుగుతుంది. స్తోమతకు తగ్గట్లు పేదవారికి తప్పకుండా అన్ని విధాల మీకు స్తోమత ఉంటే దానం చేయండి. వస్తువు రూపంలోనో, వస్త్ర రూపంలోనో, ధనం రూపంలోనో దానం చేయండి. అంతా మంచి కలుగుతుంది.